హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా కొన్ని క్రిప్టో కరెన్సీస్ తీసుకుని బీటీసీ ఇక్కడ coinmarketcap.com ఉంది కదా, అందులో నుంచి కొన్ని పాపులర్ బిట్ కాయిన్స్ని అంటే క్రిప్టో కరెన్సీస్ తీసుకుంటున్నాను. బీటీసీ, అలాగే ఈటీహెచ్ అండ్ ఎక్స్ఆర్పి, కామా XRP, ECH, British Bitcoin Cash, EOS, XLM, Stellar, XLM, LTC, Litecoin, ఓకే, ఇంతవరకు తీసుకుని మన కోడ్లోకి వస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ టీవైలో టీసీ ఎక్స్ఆర్పి ఈ రెండే ఉన్నాయి కదా, ఈ రెండింటిని వీటితోటి రీప్లేస్ చేసేస్తున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు మన సైట్ని ఓపెన్ చేసుకున్నట్టయితే బీటీసీ అన్ని వాల్యూస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. యాక్చువల్గా ఇంకా క్లియర్గా అంటే బీటీసీ లో వాల్యూ ఉంది, హై వాల్యూ ఉంది టుడే, అలాగే ఎప్పుడు అప్డేట్ అయ్యింది, అలాగే మార్కెట్ క్యాప్ ఎంత ఉంది అనేది కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో దాని పర్పస్ మనం ఏం చేయొచ్చు, సో మన యొక్క home.html ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. రైట్, ఐఎన్ఆర్ ప్రైస్ తర్వాత వచ్చేసి ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ ట్యాగ్ తీసుకుని స్ట్రాంగ్ నేమ్, కరెన్సీ నేమ్ ఏంటి అనేది ఇక్కడ చూసుకుందాం మనం. కరెన్సీ నేమ్ తర్వాత ఇక్కడ మనకి కీ వాల్యూ ఏది, ఏ కీ, ఇయర్ వద్ద సో తర్వాత వచ్చేసి ఇక్కడ కరెంట్ ప్రైస్ అని పెడతాం. స్ట్రాంగ్ కరెంట్ వాల్యూ అని పెడతాం. వాల్యూ ఐఎన్ఆర్ ప్రైస్, ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ పెడతాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. మిగతా అన్ని పెడతాం. నేమ్ వచ్చి బీటీసీ, కరెంట్ వాల్యూ వచ్చి ఎంత ఉంది నేమ్, అలాగే టుడే ఇంకా ఏమేమి వాల్యూస్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ లాస్ట్ అప్డేట్, లాస్ట్ వాల్యూమ్ 2, అలాగే లో డే, హై డే, లో 24 hours తీసుకున్నాం.
ఒకసారి చూద్దాం అవుట్పుట్. ఇంకా ఏమేమి ఉన్నాయో మంచివి చూద్దాం. మార్కెట్ క్యాప్ ఎక్కడ ఉందో చూడండి. మార్కెట్ క్యాప్ తీసుకున్నాను. ఇంకా మీకు మిగతా వాల్యూస్ అన్నీ కూడా కావాలంటే మీరు తీసుకోండి. ఓకే, MKTCAP. సో బిలియన్స్లో ఉంది మార్కెట్ క్యాప్ అనేది, అందుకని బి అని చెప్పి 2,26,25 బిలియన్స్ మార్కెట్ ఉంది. అలాగే 7,902 బిలియన్స్ మార్కెట్ వచ్చి బిట్ కాయిన్స్కి ఉంది. ఇంకా మీకు కావాల్సిన వాల్యూస్ అన్నీ చూసుకుని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. చేంజ్ CPT 24 hours అని చెప్పి అలా అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి.